అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను. ఇంకా లైక్స్ ఇవ్వడం వల్ల మన వీడియో కూడా ఇంకో కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఎప్పటిది అంటే మొన్న బుధవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఉదయం చాలా పని అయిపోయింది. ఇంకా ఉదయం అయితే 5 గంటలకే లేచానండి. లేచి మొత్తం బయట వాకిళ్ళన్నీ తుడిచేసుకొని మొత్తం బయట చుట్టూరు కడుక్కున్నాను అనమాట. లోపలంతా తడిబట్టలు అయితే పెట్టుకున్నానండి. ఎందుకు అంటే మా ఊరి అమ్మవారి ప్రతిష్ఠ అయితే ఉందండి గురువారం. అందుకని చెప్పి ఇంకా ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా బయట చుట్టూరు అయితే కడిగేసుకున్నాను. లోపల మట్టికి తడిబట్టలు పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక వారం అయ్యింది లోపల బయట అంతా కడిగి. అందుకని చెప్పి ఇంకా లోపలైతే కడగలేదు, తడిబట్టలు ఒకటే పెట్టుకున్నాను. తర్వాత గడపలకైతే పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకొని మా ఆయనకైతే పాలు కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మేమైతే అయినవెల్లి వెళ్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పి హడావిడిగా రెడీ అవ్వడం అయింది. అప్పటికే 10:30 అయిపోయిందనమాట. 10:30 కాదు 9:30 అయింది. ఇంకా మేమైతే అయినవెల్లి బయలుదేరుతున్నాము. అలా వెళ్తూ అక్క వాళ్ళని కూడా పికప్ చేసుకుని వెళ్తామన్నమాట. మేము యానం మించి వెళ్తామండి. మాది బాలాంతరం కదా, ద్రాక్షారం మించి కూడా వెళ్ళొచ్చు కోటిపిల్లి. అలా ద్రాక్షారం మించి కోటిపిల్లి వెళ్ళి అక్కడి నుంచి పంటెక్కి వెళ్ళొచ్చు అయినవిల్లి. ఇప్పుడు అలాగే వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇంకా యానం మించి వెళ్ళిపోదాం, డైరెక్ట్ రోడ్ అనమాట, హైవే రోడ్డు. ఇంకా అలా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా మేమైతే యానం మించే వెళ్ళిపోతున్నామండి. అలా వెళ్తూ అక్క వాళ్ళని కూడా చేసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కదా, లక్కోని కూడా రెడీ చేసేస్తున్నాను. నేను రెడీ అయితే నాకు పోటీగా రెడీ అవుతానంటదండి. నాకన్నా ఎక్కువగానే రెడీ అవుతుంది మా లక్కోడైతే. రెడీ చేయాలి కానీ మొత్తం అన్నీ పెట్టమంటది. చెవిలీలు అంటది, పాపిడి బొట్టు అంటది, ఇదంటది అదంటది. ఇంకేం చేయాలి చెప్పండి. ఇంకా అలా మేనేజ్ చేస్తూ అన్నీ కొంటాను అని చెప్పేసి ఇంకా రెడీ చేసేసానమాట. అయినా మేడం గారికి తృప్తి అయితే కలగలేదు. ఇంకా పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ పెద్దమ్మ వేస్తుందిలే అన్నీ, నా దగ్గర లేవు అని చెప్పాను. ఏంటి అంటే లిప్స్టిక్ అడుగుతుందండి. నా దగ్గర ఏమో లిప్ బామ్ ఉంటుంది తప్ప లిప్స్టిక్ ఉండదు. మా అక్క దగ్గర అయితే అన్నీ ఉంటాయి. ఇంకా పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా, వెళ్ళి పెద్దమ్మని ఏమని చెప్పు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అప్పుడు కొంచెం ఫేస్లో నవ్వు వచ్చేసింది మేడం గారికి. ఇంకా లక్కోడిని కూడా రెడీ చేసేసాను కదా, మేమైతే బయలుదేరిపోవడమే. ఇంకా పిల్లలకి కూడా కొంచెం పాలు ఇచ్చేసామంటే కొంచెం లేట్ అయినా దర్శనానికి ఉంటారు కదా అని చెప్పి లక్కోడికి కూడా పాలు ఇచ్చేసానండి. తాగనని అంటుంది, కానీ నువ్వు పాలు తాగకపోతే తీసుకెళ్ళనని చెప్తున్నాను, అందుకని చెప్పి తాగేస్తుంది అనమాట. ఇంకా మా వాడికి కూడా పాలు ఇచ్చేసి వాడు కూడా తాగేసిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము. ఇంక వెళ్తూ అక్క వాళ్ళని కూడా పిక్ చేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చిందండి. కొంచెం కార్ ఖాళీగానే ఉంది కదా రమ్మంటే బయలుదేరిందనమాట అప్పటికప్పుడు. ఇంకా మేమైతే అయినవిల్లి గుడికి అయితే చేరిపోయామండి. దగ్గరగా సంవత్సరం అయిపోయింది అయినవిల్లి గుడికి వెళ్ళి దర్శనానికి. ఎందుకో వెళ్ళాలి అనిపించింది. మా హస్బెండ్ని అడిగాను, అయినవిల్లి గుడికి వెళ్ళొచ్చండి, వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు అని చెప్తే వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత మా అక్క వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇంకా ఒప్పించాను అనమాట. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎక్కువ గుళ్ళకే వెళ్తానండి. నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. బయటకి తక్కువగానే తిరుగుతానండి. అంటే షాపింగ్లు కానీ ఇలాగని అలాగని రెస్టారెంట్లు కానీ అలాంటివి తక్కువగానే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం వెళ్ళము. ఎప్పుడైనా సరదాగా వెళ్తే గుళ్ళకే వెళ్తాను తప్పితే ఇంకా బయటికి ఎక్కడికి నార్మల్గా అయితే తిరగమన్నమాట. అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా కాదనరు, గుడికే కదా అడుగుతుంది అని చెప్పి ఎక్కువ దూరంగా కూడా ఏం వెళ్ళిపోమన్నమాట. దగ్గరలో ఉన్న గుళ్ళకే వెళ్తూ ఉంటాము. ఇంకా సంవత్సరానికి ఒకసారి తిరుపతి అయితే వెళ్ళేవాళ్ళమండి. ఈ 2 ఇయర్స్ నుంచి వెళ్ళడం కుదరట్లేదన్నమాట. సంవత్సరం వెళ్దాము అనుకుంటున్నాము. ఆ 7 కొండల వాడి అనుగ్రహం కూడా ఉండాలి. ఇంకా మేమైతే వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ లక్కోడి ఫ్యాన్స్ కూడా కనబడ్డారు. అయితే లక్కోడి ఏదో సెలబ్రిటీ లాగా వాళ్ళు ఏదో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చినట్టు అనిపించింది అనమాట.
నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏదో తెలిసిన వాళ్ళు కనబడి మాట్లాడినట్టు చాలా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఈ మధ్య అయితే కనీసం ఇద్దరు, ముగ్గురు మాట్లాడుతున్నారండి కనిపించి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా మాట్లాడుతుంటే. ఇంకా మేమైతే వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ప్రసాదాలు కొనుక్కొని అలా అప్పనపల్లికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడికి దగ్గరగానే ఉంటుందన్నమాట అప్పనపల్లి కూడా. ఇంకా మనకి కూడా టైం ఉంది భోజనానికి అది అని చెప్పి వెంటనే బయలుదేరిపోయాము. బయలుదేరిపోయి వచ్చాం కానీ ఇక్కడ 1:30 అయిందనమాట అప్పనపల్లి వచ్చేటప్పటికి. మేము బయలుదేరడమే లేట్‌గా బయలుదేరామండి. 10 అయిపోయిందనమాట. 10:30 టైం బయలుదేరేటప్పటికి. ఇంకా అయినవిల్లు వచ్చేటప్పటికి 11:30 ఎంతో అయింది. ఇంకా అక్కడ దర్శనం అయ్యి వెంటనే బయలుదేరాము. ఇంకా అప్పనపల్లిలో గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పి వెంటనే బయలుదేరిపోయాము. అక్కడ కనీసం ఇలా కూర్చొని లేసిపోయామనమాట. అంత త్వరగా బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి 1:30 అయిందనమాట. అక్కడ వినాయకుడు దర్శనం అయ్యే టైంకి మాకు 12, 12:30 అయిందనమాట. ఆ టైం అయింది. వెంటనే బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి 1:30 అయింది. ఇంకా ఇక్కడ కొత్త గుడి అయితే క్లోజ్ చేసేసారు. మెయిన్ గుడి పాత గుడి అనమాట. అక్కడే మనకి వెంకన్న బాబు అయితే కొబ్బరి పొట్టులో వెలిసారని చెప్తారు కదా, అక్కడ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట ఆ పాత గుడిలో. ఆ విగ్రహాలని మేము దర్శనం చేసుకొని కొత్త గుడికి అయితే వచ్చేసాము. అక్కడ భోజనం చేసేసి దర్శనం అయితే 2:30కి ఇచ్చారండి. మేము భోజనం చేసేసి కొంతసేపు కూర్చునే టైంకి గుడి కూడా ఓపెన్ చేశారు. ఇంకా మేమైతే వెంకన్నబాబు దర్శనం చేసేసుకొని వెంటనే బయలుదేరిపోయాము. ఇంకా కొంతసేపు కూడా కూర్చోలేదన్నమాట. కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాము త్వరగా బయలుదేరితే. కానీ మేము బయలుదేరడమే లేట్‌గా బయలుదేరాం కాబట్టి ఎక్కడ కొంతసేపు కూర్చునే టైం కూడా లేదు. త్వరగా బయలుదేరిపోయాము. గుడి అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా పీస్‌ఫుల్‌గా. అక్కడ కూడా లెక్కోడు ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. కొంతసేపు లెక్కోడితో ఆడుకున్నారు. ఇంకా మేమైతే తర్వాత బయలుదేరిపోయాము. ఇంక బయలుదేరి ఇంటికొచ్చే టైంకి 5:30 అయిందనమాట. ఎందుకు అంత ఫాస్ట్‌గా వచ్చేసాము అంటే మర్నాడు అమ్మవారి ప్రతిష్ఠ అయితే ఉంది కదా! ఇంకా ఇంటికొచ్చి పనులవి చేసుకోవాలి. మర్నాడు ఉదయం చేసుకోవాలంటే కుదరదు. అందుకని చెప్పి ఇంకా త్వరగా వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేసేసాము. మా అక్క కూడా వచ్చేసింది నాతో పాటు. మర్నాడు అమ్మవారి ప్రతిష్ఠ ఉంది కదండి, కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పి వచ్చామన్నాను. లేకపోతే మర్నాడు పొద్దున్నే వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అలా కాదక్క వచ్చే నాతో పాటు కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట. మా అత్తయ్య అయితే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. మా అక్క అయితే ఉంది. ఇంకా వచ్చిన వెంటనే బయట లోపల అంతా క్లీన్ చేసేసుకున్నాం. మా అక్క ఉంది కాబట్టి త్వరగానే అయిపోయిందండి. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇడ్లీ వేసేసాను అనమాట. ఇడ్లీ వేసి బొంబాయి చట్నీ అయితే చేశాను. ఇంకా చల్లగా ఉంది వాతావరణం, వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా అని చెప్పి బొంబాయి చట్నీ అయితే చేశాను. ఇడ్లీ బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి కూడా ఆకలి అంటున్నారు. ఎక్కడ దారిలో ఆగి ఏది కొనుక్కోలేదండి. రైమంటూ వచ్చేసామన్నమాట. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగినాయండి రెండు కూడాని. ఇంకా వెంకన్నబాబు దర్శనం అలాగే వినాయక స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మూలదేవుడు వినాయకుడు అంటారు కదండి. ఇంకా మెయిన్ అయితే వినాయకుడి దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. ఆయన దర్శనం అయితే చూపించేశారు. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా లైఫ్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పిల్లలతో నా హస్బెండ్తో లైఫ్ ఇలా వెళ్ళిపోతే చాలండి. అంతకు మించి ఏమీ కోరుకోను అనమాట. పిల్లలు అలాగే హస్బెండ్ బాగుంటే చాలు కదండి, మనం ఆటోమేటిక్గా బాగుంటాము. ప్రతి ఆడవాళ్ళు కోరుకునే కోరికేనమాట. నేనేమీ ప్రత్యేకంగా ఏం కోరుకోను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా నా ఫ్యామిలీ బాగుంటే తప్పకుండా నేను కూడా బాగుంటాను. అంతేనండి. నా పిల్లలు నా భర్త ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను. లక్కోడైతే ఆకలి అంటుందనమాట. ఇంకా ఈ పక్క నేను పిల్లలకి టిఫిన్ పెడుతుంటే మా అక్క అయితే చెట్టుకి పువ్వులు కోసేసి మాల కడుతుంది. రేపొద్దున్న అమ్మవారి ప్రతిష్ట కదా, ఇంకా అమ్మవారికి దండ వేద్దాం కదా అని చెప్పి మాల కడుతుంది. చెల్లి వీడియో తీకి చెల్లి నైటీతో ఉన్నానంటుంది. పర్వాలేదు, ఇది నైటీలా ఉండదులే టాప్లా ఉంటుంది అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీరలు, పువ్వులు, అరటిపళ్ళు అన్నీ తెప్పించుకున్నాను. గాజులు, ఇంకా పసుపు, కుంకుమ అన్నీ కూడా తెప్పించుకుని రెడీగా పెట్టేసుకున్నాను. మర్నాడికి హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి మేము కూడా వెంటనే పెట్టేసుకున్నాము. వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. ఈ శీతాకాలం ఎక్కువ ఫుడ్ వేడిగా తీసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా త్వరగా తినేసి పడుకోవాలి. చాలా పనులు ఉన్నాయి మర్నాడు. ఇంకా ఉదయం నుంచి ప్రయాణం చేసి ఒకటి ఉన్నాం కదండి, అలసటగా ఉంటుంది కదా, మర్నాడు లేవాలి కాబట్టి త్వరగా పడుకుంటే త్వరగా లేవగలం. ఇంతే వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.